మీ నాయకుడే మీ సేవకుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఎల్లమ్మరంగాపురం గ్రామం, ఒంగూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఎల్లమ్మరంగాపురం గ్రామ సర్పంచి ఆంజనేయులు గారు మన దగ్గర ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము ఈ ప్రోగ్రాం మీద ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. మీ గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు చెప్పండి సార్. సరే సార్. ఇప్పుడు నా పేరు చింత ఆంజనేయులు, రంగాపూర్ విలేజ్, ఒంగూరు మండల్, నార్కల్ జిల్లా. 2019లో ఈ గ్రామంలో ఎస్సీ ఉమెన్కి వచ్చింది. ఎస్సీ ఉమెన్కి వస్తే మా కూతురును పెట్టాం. మా కూతురును పెడితే ఎన్నికల్లో బాగానే పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ ఉంది, సిపిఎం, కాంగ్రెస్ కలిసి ఉమ్మడిగా చేశాం. మీ కూతురు పేరేంటి? మా కూతురు సర్పంచ్ గారు చింత ఝాన్సీ. ఆమె పీజీ కంప్లీట్ అయింది, బీఈడి కంప్లీట్ అయింది. చదువులో సమస్యలు బాగా అవగాహన ఉన్నటువంటి స్వతంత్రంగా సాధికారత అనేది ఆమెకే అప్పచెప్పాము. కాకపోతే జనంలో మొదటి నుంచి మేము ప్రజల్లో ఉండి పనిచేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని చూసి, మా యొక్క మంచితనాన్ని చూసి, అందుట్లో నేను సిపిఎంలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ ఊరి మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. మండల స్థాయిలో కూడా అవగాహన ఉంది. ఏ ఊర్లో ఏ సమస్య ఉంది, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తి అవగాహనతో పనిచేస్తున్నాం. ఈ ఊర్లో గతంలో కూడా మేము అనేక సార్లు శ్రమదాన కార్యక్రమాలు చాలా చేశాము. ముందుగా చెప్పండి, మీరు 2019లో మీరు పోటీ చేశారు కదా సిపిఎం పార్టీ అవును. నుంచి. మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుపొందారు? ఏ పార్టీ మీద నుంచి మీరు గెలుపొందారు? ఆ విషయం చెప్పండి. మేము సిపిఎం, మాకు సపోర్ట్గా కాంగ్రెస్ నిలబడ్డది. సిపిఎంగా సర్పంచ్ ఉన్నది, ఉప సర్పంచ్గా డిప్యూటీ సర్పంచ్గా రాజు ఉన్నారు. అయితే ఇక్కడ 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు గాను 8 వార్డులు మేము మా ప్యానల్ గెలిచింది. 370 ఓట్ల లీడ్ తోటి గెలిచిన టీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ ప్యానల్ మీద గెలిచినాం. మాకు ఈ ఊర్లో గెలిచిన సందర్భంగా ఒక వాటర్ షెడ్ వచ్చింది. ఒక 30 లక్షల వాటర్ షెడ్ గ్రాంట్ ఉన్నది. దాని మొత్తం ఎవరికి పైరకారులకు ఎవరు కాకుండా డైరెక్ట్ రైతులకే 2 చెక్ డ్యామ్లు కట్టించాము. రైతులకు ఈ ఈ రైతులకు పరికరాలు, అది ట్రాక్టర్ సంబంధించినటువంటి కానీ, లేకపోతే కల్టివేటర్స్, అదేవిధంగా ఈ మోటార్స్, బావులకు మోటార్స్. ఇది మీరు నేరుగా డైరెక్ట్ ఎమ్మెల్యే గారు నుంచి మీకు మీ ఊరికి? మా ఊరికి ఆల్రెడీ వాటర్ షెడ్ మంజూరైంది, నిధులు వాడుకోలేదు. ఆ 30 లక్షలు మంచిగా మాకు ఉపయోగపడ్డాయి. గెలిచిన వెంబడే ప్రజలకు నేరుగా ఉపయోగపడ్డాయి. మంచిగా అదేంటి గడ్డి మిషన్, అది ఇప్పించాం రైతులకు. అదేవిధంగా 2 వాటర్ షెడ్ సంబంధించినట్టు చెక్ డ్యాములు నిర్మించాం. అదేవిధంగా ఈ అంటే ఆ 30 లక్షల అమౌంట్ తోని ఈ 2 కార్యక్రమాలు మీరు డెవలప్ చేసి రైతులకు ఇచ్చేసినాం నేరుగా. మేము అందులో ఎట్లాంటి ఏది ఆశించకుండా డైరెక్ట్ ఇచ్చేసినాం. అది మంచిగా మాకు అనిపించింది. పెద్ద అమౌంట్ అది. ఆ తర్వాత మేము 2019లో ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక 6 నెలల వరకు ఎలాంటి కార్యక్రమాలు లేవు. తర్వాత పల్లె ప్రకృతి అనేది గ్రామంలో ప్రభుత్వం పెట్టినట్టు ప్రోగ్రాంలో మొట్టమొదలు పెద్ద బావులు ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఆ బావులలో దాదాపు 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఊర్లో ఈ పడవబడ్డటువంటి ఇండ్లు ఉన్నాయి, మట్టి ఇండ్లు. దాంట్లో మనకు పల్లె ప్రగతిలో అవకాశం వచ్చింది కాబట్టి నీట్గా చేయడానికి మంచి అవకాశం వచ్చింది. పాతపడ్డ ఇల్లు మొత్తం పడగొట్టేసి మళ్ళీ వాళ్ళు కొత్త ఇల్లు మంజూరు చేసే మంజూరు రాలేదు, ఇక్కడ రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఇవ్వలేదు. ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇచ్చారు? ఇల్లు కూలగొట్టిన తర్వాత ప్రజలు అవి వాళ్ళ స్వయం శక్తితో చెప్పినాయి. మా ఇల్లు పడవబడ్డాయి, శిథిల వ్యవస్థలు ఉన్నాయి, కూలగొట్టండి అనుమతితోటి, వాళ్ళ అనుమతి తీసుకుని మీరు ఆ కార్యక్రమం చేసి. ఎందుకంటే ఇండ్ల మధ్యలో బాగా లేకుండే, క్లీన్గా లేకుండే కాబట్టి అటువంటి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని బట్టి మేము చేసినాం. 2 పెద్ద బావులు బాగా ఊర్లో బాగా పట్టిపెట్టి, ఆ బావులు ఊరు మధ్యలో ఉండేవి, ఊరు మధ్యలో ఉన్నాయి. దాంట్లో చెట్లు, పాములు అన్నీ వచ్చేది. దాంట్లో అది కంప్లీట్ గా చేయడం జరిగింది. దాంతో పాటు ఊర్లో ఉన్నటువంటి బాగా వాతావరణం, చెట్లు, మురికి కంప చెట్లు బాగా ఉండేది. ఇవన్నీ జేసీబీలు పెట్టించి గ్రామ పంచాయతీ ఏంటి వర్కర్స్, ఊర్లో లేబర్ తోటి చేయించి అదొకటి మంచి ప్రోగ్రాం ఉపయోగించుకొని డెవలప్ చేశాం.
ఆ తర్వాత మేము G14th ఫైనాన్స్ తోటి ఇవాళ దాదాపు 1 కోటి పైచలుగా వచ్చింది మా ఊరికి. వస్తే మొత్తం దాన్ని అండర్ డ్రైనేజ్గా ఒక 8 వార్డులలో అండర్ డ్రైనేజ్ చేస్తాం. మా ఊరికి లేకుండా అటువంటిది డ్రైనేజ్ మామూలుగా ఉండే అండర్ డ్రైనేజ్ చేసినాం ఒకటేసారి. మొత్తం ఇది ఎంత అందరి ఖర్చు అయింది? ఎంత శాంక్షన్ అయింది? ఎంత దాదాపు ఖర్చు పెట్టారు? అంటే దానికి 80 లక్షలు పెట్టేసాం. అండర్ గ్రౌండ్ అండర్ డ్రైనేజ్ కి 80 లక్షలు దానికి పెట్టాం. వర్క్ అంతా కంప్లీట్ ఆ, అయిపోయిందా ఇప్పటికి? ఇంకొక 20% ఉంది, మిగిలి ఉంది. ఊర్లో. ఉమ్, ఆ తర్వాత ఎన్ఆర్ఐ చేస్తుంటాయి. అవును. ఆ ఫండ్ ఉడక అందరు వాళ్ళకి ఇచ్చినాం. వైఎస్ఎంపీ ఉంటుంది, మేము చేసుకుంటామంటే మేము ఊరు డెవలప్ కోసం అవును. చేయండి అని చెప్పేసి ఎన్ఆర్ఐ చేసి పనులు ఉడక మేము వాళ్ళకి అప్పచెప్పి ఊరు డెవలప్మెంట్ కింద ఖర్చు పెట్టారు. గ్రామంలో సీసీ రోడ్లు ఎంతవరకు పూర్తి చేశారు? సీసీ రోడ్లు ఉడక మ్యాక్సిమంగా 80% ఉమ్, అయ్యింది. ఇంకో 20% మిగిలింది. ఉమ్, దాంట్లో అది ఉడక కొంచెం ఒక 60 లక్షలు స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు గారు ఉడక ఇక్కడ విలేజ్కి శాంక్షన్ చేశారు. వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చినాం, మేము పని చేయలేదు. ఉమ్. ఊరు డెవలప్ అయితే మా ఆయంలో డెవలప్ అయింది అనేది ముఖ్యం. గ్రామంలో ప్రధానంగా నీటి సమస్య ఉంటుంది. నీటి మీ ఊర్లో ఎలా ఉంది? మా ఊర్లో ఇప్పుడు నీటి సమస్య బాగానే ఉంది, కొరత లేదు. ఉమ్, ఎందుకంటే మిషన్ భగీరథ వచ్చిన తర్వాత అవును. అంతకుముందు చాలా ఇబ్బంది ఉంటుండే. ఉమ్, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత నీటి సమస్య పోయింది. ఇంకా ఏమన్నా అక్కడక్కడ రెండు ఉంటే మనం సింగిల్ ఫేస్ మోటార్లు వేసి ఒక 4-5 గ్రామ పంచాయతీ బోర్లతో డెవలప్ చేసుకుంటున్నాం. వాటర్ను అందిస్తున్నాం ప్రజలకు. ఉమ్, అట్లాంటి సమస్య ఏమిటి అందిస్తున్నాం. ఉమ్. ఆ రకంగా ఒక ఉపయోగపడ్డది అనేటువంటిది మాకు ఉన్నటువంటిది. అయితే ఈ ఈ అండర్ డ్రైనేజే ఊర్లో సందులు ఎక్కువ ఉన్నాయి, ఇరుకు ఇరుకు గదులల్లో ఉన్నాయి. దాన్ని సందులలో మేము వాసన బాగా కంపు కొడుతున్నటువంటిది ఆ ఇండ్లలోనే. ఇంకొకటి అక్కడ బెస్తగేర్ అనేటువంటిది ఒక గంగాపుత్రుడు, ఆ కాలంలో పూర్వం నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఉమ్, ఫస్ట్ దాన్ని మా ఆలోచన ప్రకారం డ్రైనేజ్ అక్కడనే చేశాం. ఇప్పుడు ఇంకా మేము ఒక 26 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. చేసిన పనులకు బిల్లు రాలేదు. అభివృద్ధి కార్యక్రమం అంటే వర్క్ వర్క్ అయిపోయింది, అయింది, బిల్లు శాంక్షన్ బిల్లు అవ్వలేదు. శాంక్షన్ రాలేదు. మళ్ళీ ప్రభుత్వాలు మారినాయి కదా, మరి ప్రభుత్వం మారినా మేము చేసిన రికార్డు ఉంటే ఉమ్, మళ్ళీ తీసుకోవచ్చు. ఉమ్, చేసిన పని మేజర్మెంట్ చేసి ఉంటే ఉమ్, ఆ అమౌంట్ తీసుకోవడానికి హక్కు ఉంది. ఉమ్, మనం ఎక్కడైనా పోవచ్చు. మేము అప్పులు చేసినాం. ఉమ్, ఆ ఊరికి పని కావాలి ముఖ్యం, అవును. దానికోసం చేసినాం. అట్లాంటిది బాగా మట్టి రోడ్లు ఉన్నటువంటి దాంట్లో కూడా బాగా చదును చేసి లెవెల్ చేసేసి దాంట్లో సీసీగా చేసినాం. ఉమ్, మేము మొరంగుడితో బాగా కొట్టించినాం. ఉమ్, ఏంటి మట్టి రోడ్లకు ఉమ్, కొట్టించి ఊరి అభివృద్ధి కోసం కూడా బాగా 10 లక్షలతోటి అయింది దాదాపు. అది ఒక 10-20 లక్షల మట్టి కొట్టించినాం, ఉమ్, మొరం కొట్టించి అక్కడ చేయడం జరిగింది. అట్లా ఒక్క 90% ఊర్లో సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక రకంగా మంచిది. ఇంకొకటి మాకు మంచి నేముడుక ఉంది. ఎందుకంటే ఏ సర్పంచ్ పీరియడ్లో ఇంత పని జరగలేదు, డెవలప్మెంట్ జరగలేదు. మీరు వచ్చిన తర్వాత జరిగింది. ఆల్రెడీ ఆ నమ్మకంతో మీకు ఓట్లు వేసాం. మీకు అనుభవం ఉంది, తెలిసిన వాళ్ళు కాబట్టి చేసిర్రు. ఇంకోటి సర్పంచ్ గారు, మీ హయాంలో ప్రజలు ఇంకా మీకు అభివృద్ధి కాని పనుల గురించి మీ దగ్గరికి ఏదైనా రావడం జరిగిందా? మీకు వివరించడం జరిగిందా? ఇంకేదైనా కార్యక్రమం పెండింగ్ లో ఉందా? పెండింగ్లు అంటే ఇప్పుడు మీ గ్రామానికి నర్సరీ ఇప్పుడు నర్సరీ చేసినాం. అది ఒక 10-11 లక్షలతోటి అదే అయింది. నర్సరీ అంటే ఒక 3 లక్షలతో డెవలప్ చేసినాం. అసైన్డ్ భూమి ఉన్నది, దాన్ని చేసేసి దానికి ఒక బోర్ వేసి కలెక్షన్ కలిపి ఆ భూమి ఉడక పర్మనెంట్, కొన్నేమో రెంట్కి తీసుకుని కొన్ని గ్రామాల్లో. మా తాన పర్మనెంట్ భూమి తీసుకొని అసైన్డ్ భూమి ఉన్నది, దాన్ని ఒక 5-6 గుంటలు నర్సరీ చేసి దానికి డెవలప్ చేసినాం, లెవెల్ చేసినాం, ఫినిషింగ్ చేసినాం, కడీలు బాతేసి నర్సరీకి. దాంతోపాటు గవర్నమెంట్ పెట్టింది కదా, అది కూడా ఎన్ఆర్ఐ చేసే మాకు వచ్చిన నిధులు ఏది శ్మశాన వాటిక కూడా ఒక 10 లక్షలతోటి అక్కడ మంచిగా అసైన్డ్ భూమి ఉన్నది ఊరికి. అన్నీ కొంచెం ఇబ్బందులు జరిగినాయి, ఇవ్వకుండా వీళ్ళకే పేరు వస్తుంది అని చెప్పేసి అన్నారు. అయినా కానీ మేము తట్టుకొని అసైన్డ్ భూమిని కూడా ప్రభుత్వం కింద గుర్తించి దాని కూడా చేయించింది. దాంతోపాటు డంపింగ్ యార్డ్ కూడా మనకు సమస్య ఎదురైంది మాకు. మీరు ఇక్కడే కడతారంటే అది ప్రభుత్వ స్థలం, నిర్మాణం జరుగుతుంటే వేరే వాళ్ళ అధికార పార్టీ సంబంధించిన ఇబ్బంది కలిగించినా మేము అక్కడ నిలబడి ఇది మన ఊరిది, మన సమస్య అని చెప్పేసి దీన్ని డెవలప్ చేసుకోవాలి, మీరు ఎందుకు ఇబ్బంది పెడతారని చెప్పేసి సమన్వయంతో చేసి వాళ్ళను ఒప్పించి డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, నర్సరీ
ఉమ్, ఇవి పర్మనెంట్ స్థలాలు. అవి గుర్తించి ఎంఆర్ఓను తీసుకొచ్చి ఇప్పించి ఒప్పించడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు ఒక ఊర్లో చేయడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే మన ఊరు బడబడి ఒక హై స్కూల్కు ప్రైమరీ స్కూల్కు వచ్చింది. వస్తే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కంప్లీట్ అయింది, అంటే బడ్జెట్ రిలీజ్ అయింది. రిలీజ్ అయింది. ఆ, ఎంత ఓ- అయింది? దానికి దాదాపు 40 లక్షల వరకు జరిగింది. కాకపోతే ఇంకా వర్క్ స్టార్ట్ హై చేయలేదు మీరు. స్కూల్లో మాత్రం అది టెండర్ వర్క్, అది ఓకే, ఎవరు ఓకే. ముందుకు రాలేదు. ఆ పనులు అడ్డే ఆగింది. కానీ ప్రైమరీ స్కూల్ మాత్రం అది స్కూలు చైర్మన్కు మన పేరెంట్స్ కమిటీకి ఇచ్చారు కాబట్టి దానికి గ్రామ పంచాయతీ కూడా ఆ కాంపౌండ్ హాల్కి సంబంధించి ఇచ్చింది కాబట్టి చేయమని చెప్పినాం. చైర్మన్ గారు చేశారు. అది కూడా ఒక రకం మా ఊరికి మా పీరియడ్లో రావడం ఒక్కొక్కటి. ఇంకొకటి ఏంటంటే మేము అనుకోకుండా మాకు మొకరాల గుండూరు మధ్యన మాకు రోడ్డు సౌకర్యం లేకుండా బీటీ రోడ్. ఈసారి 3 ఊళ్ళకి సర్పంచులు కలిపి మేమందరం పోయి దానికి ఎంపీ గారితో చేయించి ఆ రోడ్లు బీటీ రోడ్లు ఈ ఊరు వరకు చేయించడం జరిగింది. గతంలో మాకు మండలానికి అసౌకర్యంగా ఉండే రోడ్డు లేకుండా, మండల వ్యవస్థ 30 ఏళ్ళు దాటినా బీటీ రోడ్డు లేదు మా ఇప్పటికీ. లేకపోతే మేము పెద్ద ఆందోళన చేసి అసలు ఎమ్మెల్యే గారికి గేరావు చేసి ఇందుకు ఇస్తావాలి అని చెప్పేసి మా పట్టుదలతోటి ఆ జాయాల టు ఒంగూరు వరకు మా పీరియడ్లోనే బీటీ రోడ్డు వేయించడం జరిగింది. ఇది ఒక రకంగా ఊరికి రవాణా సౌకర్యం మండల కేంద్రానికి మంచిగా జరిగింది అనేటువంటి మా పోరాటం. మేము ఎందుకు చేయమని చెప్పేసి ఓకే, సర్పంచ్ గారు, పోరాటం అంటే గుర్తుకొచ్చింది. మీ ఊర్లో ఒక 5 నెలల కింద ఒక గొడవ అయింది. ఆ గొడవ ప్రధానంగా చాలా అంటే టౌన్ లెవెల్లో వెళ్ళేసి మీరు ధర్నా చేసి హాస్పిటల్కి వెళ్ళే అలాంటి అవకాశం అంటే ఏంటి అది? దాన్ని క్లుప్తంగా చెప్పండి, అసలు ఎలా జరిగింది అది? ఎందుకు అట్లా జరిగింది? ఊరు మధ్యన గ్రామ కంఠం భూమి ఉన్నది. అది పూర్వకాలం నుంచి అది ఏంటి నైజాం ప్రభుత్వం ఆ కాలం నుంచి ఎప్పుడో ఊర్లో ఒక 3 ఎకరాల చిల్లర ఉన్నది భూమి. అయితే దాన్ని అంటుకొని దొరలు ఉంటారు ఈ ఊర్లో, అంటే రెడ్డి దొరలు. దొరలకు సంబంధించింది ఇదుడుగా మాది అని అంటారు. వాళ్ళకు ఒకరొకరికి 10 గుంటలు 20 గుంటలు అట్లా సొంత స్థలాలు ఉన్నాయి. దానికి ఆనుకొనే కోట మైసమ్మ ఊరి గ్రామ కంఠం సంబంధించింది 4 బుర్జులు ఉంటాయి. ఆ మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. దాని పక్కన ఖాళీ స్థలం సుమారుగా 3.5 ఎకరాలు ఉంది, ఇప్పటికి ఉంది. ఆ 3.5 ఎకరాలకి చాలా పెద్ద గొడవ జరిగింది. 3.5 ఎకరాలకు ఎందుకు గొడవ జరిగిందంటే ఈ పల్లె ప్రకృతి వనం ఒకటి ప్రతి ఊరికి అయింది. అవును. అయితే మేము తీర్మానం అందులో మన ఊరిదే కాబట్టి వనం కాబట్టి ఊరి మధ్యలో ఉంటుంది, మంచిగా ఉంటుంది, వాతావరణానికి చెట్లు ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలాన్ని మేము ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని ఉల్లంఘించి మాకు ఉన్నటువంటి సెక్రటరీ, ఇప్పుడున్న సెక్రటరీ గారు, అది వేరే తాను చూపించాడు. వేరే తాను చూస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఇక్కడే తీర్మానం చేసినాం. ఇక్కడనే ఇవ్వంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లు పెద్ద మనుషులు దొరలు అనేవాళ్ళు 5-6 కుటుంబాల వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. మీ మీద దాడి కూడా జరిగింది అన్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి. దాడి జరిగింది, 2 నెలలు జైల్లో ఉట్టుకుంటూ వచ్చినాం. మా కుటుంబ సభ్యులు 3, ఇంకొక 4, మొత్తం 8 మంది ఆ జైల్లో దాన్ని రిమాండ్కి పంపారు. ఆ స్థలం గ్రామకంఠాంది, ఇప్పటికెప్పటికైనా గ్రామకంఠాంది. ఊరి అవసరాల కోసం మనం ఉపయోగించుకుందాం. భూమి వాల్యుయేషన్ పెరిగింది కాబట్టి ఎవరు ఇయ్యరు. ఇది గ్రామకంఠాంతి భూమి కాబట్టి మేము దాని కూడా ఇది పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఏంటి సార్, జనాభా 4,000 చిల్లర ఉంది మండలంలో. ఇప్పుడు మండల కేంద్రం ఉన్నట్టు ఇది గ్రామ అభివృద్ధి కోసమే కదా మీరు అడిగింది. మరి ఎందుకు అగనెస్ట్ గా గ్రామ ప్రజలు మీ మీద తిరుగుబాటు చేశారు? ఇప్పుడు గ్రామ ప్రజలు అందరూ చేయలేదు, ఆ వ్యక్తులు కొంతమందితోటి కలుపుకొని ప్రలోభాలు పెట్టించి చేసారు అంత తప్ప అందరు ఊరోళ్ళందరు కాదు. ఊరోళ్ళందరూ కలిస్తే మాకు ఇబ్బందికరం ఉండే. ఆ గొడవలో చాలా జరిగినాయి. కూతురు హాస్పిటల్ కూడా వెళ్ళింది, మీరు జైలుకి వెళ్ళారు, మీ కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పాలైంది. అసలు ఏంటి, అసలు ప్రధానంగా ఎక్కడ వచ్చింది అసలు? ఇప్పుడు అది ఊర్లో ఉన్నటువంటి ఆ స్థలం చాలా విలువైంది. వాళ్ళు గిట్లా సొంతం వాళ్ళు అమ్ముకుంటే లక్షలు వస్తాయి. అవును, ఓ 10 లక్షలు వస్తుంది ఒక ప్లాట్. వాళ్ళు కాజేయాలని చూసారు. అది మేము వద్దు, ఊరి అవసరాల కోసం హాస్పిటల్ లేదు, ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ లేదు, ఒక బ్యాంకు లేదు, ఏదైనా ఒకటి ప్రభుత్వ అవసరాల దృష్టిలో ఊరి అభివృద్ధి కోసం ఉండాలి స్థలం అనేది మా ఆలోచన. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆలోచన
మేము దాని మీద ఒక పట్టు ఉంది. ఉమ్. ఊరి అభివృద్ధికి నిజంగా కూడా జనాభా తగ్గట్టు ఊరి అభివృద్ధి లేదు. ఆంజనేయులు గారు ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ పేర్లు చెప్పాల్సిన పని లేదు మనకి. నా ఏ పార్టీ నుంచి మీకు అనిష్టగా తిరిగారు వాళ్ళు? ఆళ్ళు అంటే టీఆర్ఎస్ వాళ్ళే. ఉమ్. మాకు కొంతమంది వాళ్ళు అటు ఇటు కాకుండా ఉన్నాళ్ళు దీన్ని డిస్టర్బ్ చేయాలనేది ఆ కుటుంబాలలో దగ్గర ఉన్న ఆ భూమి అమ్ముకుంటే మాది అనేటువంటి ధోరణితోటి ఉన్నారు. ఉమ్. ఇది ఊరి అవసరాల కోసం అని మేము ఫైట్ చేసినాం. పల్లె ప్రకృతి వస్తాం, రేపు తర్వాత ఇంకొకటి చేస్తాం. ఉమ్. బ్యాంకు లేదు, వెటనరీ హాస్పిటల్ లేదు, ఒక కాలేజీ లేదు. మరి ఇంత సమస్య వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి గాని, అధికారుల దృష్టికి గాని తీసుకెళ్లారా? వాళ్ళు ఎలా స్పందించారు? వాళ్ళు అధికార దృష్టికి తీసుకుపోయినాం. ఆర్డీఓ వచ్చిండు, ఉమ్. అది గ్రామ కంఠం అని తేల్చేసి ఆర్డీఓ గారు మాకు సర్టిఫై కాపీ కూడా ఇచ్చిపోయింది. ఇచ్చిపోయారు. ఇది గ్రామ కంఠం భూమి అని. ఉమ్. దీని అందుకోసం మాకు ఆల్రెడీ బిఫోర్ తెలిసింది. ఉమ్. కాబట్టి గట్టిగా నిలబడ్డాం. వీళ్ళేమో కొంతమంది వ్యక్తులు దాన్ని కాజేస్తే కొన్ని లక్షల కోట్లు వస్తాయని చెప్పేసి ఉమ్. వాళ్ళ దురాలోచన ఉన్నది. ఉమ్. ప్లాట్లు చేస్తే ఉమ్. అట్లా ప్లాట్లు చేస్తే ఎక్కువ వస్తాయి, ప్లాట్లు చేసి అమ్ముకోవాలన్నారు. ఉమ్. కాబట్టి ఆ నిరుపేదలు ఎవరైనా ఉంటే ఆ ఖాళీ స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఆర్డీఓ గారు కూడా ఈ సమస్య మీద ఇన్వాల్వ్ అయినా, ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్థలమే కాబట్టి మీరు లీగల్ గా ఫైట్ చేశారు కాబట్టి మీరు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు వాళ్ళు పని కట్టుకొని ఇంకొకటి ఏంటంటే ఆడ ప్రధానంగా మాకు స్వయంగా ఎమ్మెల్యే బాలరాజు గారు మా పార్టీలో కలమా అంటాడు. ఆహా. నీవు లేకున్నా మీ బిడ్డనన్నా టీఆర్ఎస్ లో కలపాలి ప్రలోభాలకు గురి చేసి మిమ్మల్ని. చేసిర్రు, ఇబ్బంది పెట్టారు. మేము ఉమ్. కలపం. ఇది ఉమ్. మేము ఏదన్నా డెవలప్మెంట్ కు సహకరిస్తాం, మీరు సహకరించండి తప్ప పార్టీని మారమంటే మేము మారం కాదు. ఉమ్. ఇప్పుడు మేము కొన్ని ప్రజల సమస్యలు నిరంతరం పనిచేస్తున్నాం. ఉమ్. ఇది మేము గెలవడానికి మాకు మనసు ఒప్పదు. ఉమ్. ఊరి అభివృద్ధి కోసం మీరు సహకరించండి తప్ప మేము మమ్మల్ని పెడితే అది కాని పని అని చెప్పేసి గట్టిగా మాట్లాడడం వల్లనే మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టించింది తప్ప ఇంకొకటి కాదు. అది అది క్లియర్ అయిపోయింది మొత్తానికి. రెండు కేసులు పెట్టారు. ఒక ఉమ్. కేసు పోయింది, ఒక కేసు ఇప్పటికి తిరుగుతున్నాం. కోర్టుకి అటెండ్ అవుతుందా ఎస్ఎస్టీ మీరు? కోర్టుకు పోతున్నాం. ఉమ్. అందులో మా మా భార్య ఉంది, సంబంధం లేని. ఉమ్. మా కూతురు ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, మా అన్న కొడుకున్నాడు, ఉమ్. ఓ ముగ్గురు బీసీలు ఉన్నారు. మీ ఫ్యామిలీ మొత్తం మీద నా కేసు పెట్టారు. 5 మందిని మమ్మల్ని పెడితే ముగ్గురిని వేరే వాళ్ళు పెట్టారు. ఇది చాలా దుర్మార్గం అన్నటువంటి పని కట్టుకొని వెనక్కి కొట్టాలి, వీళ్ళని అదిరి ఇచ్చాలి. అదే. ఉమ్. అది అయితే ఈ ఊర్లో గతంలో మేము కొన్ని స్కూల్ సమస్య మీద కానీ, ఊర్లో మిల్క్ సెంటర్ లేకపోతే ఉమ్. ఊర్లందరినీ ఏకం చేసి ఆ మిల్క్ సెంటర్ నేను స్వయంగా 86లో లేదు ఊరు, నేను స్వయంగా మేమే ఆ మిల్క్ సెంటర్ తీసుకొస్తే ఇవాళ పాల ఉత్పత్తులు మంచిగా రైతులందరూ డెవలప్ అయ్యారు. ఆ దాంట్లో మా కృషి ఉంది. అదేవిధంగా ఊరికి కొన్ని డబ్బులు మామూలు వచ్చేది సారా, ఉమ్. ఈడ సారా అదే ఒకటి డిపో పెట్టింది ఈ గ్రామంలో ఈ గ్రామంలోనే. ఇప్పుడు అది ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కదా? అప్పుడు ఉండే, అంటే ఏ సంవత్సరంలో అప్పుడు? అంటే అది 91 సారా ఉద్యమం చేసినప్పుడు మేము తగలబెట్టాము సారా గవర్నమెంట్. ఓకే, ఓకే. అయితే అంతకుముందు ఊర్లో మామూలు ఇచ్చి నడిపేది. ఉమ్. ఉమ్. అయితే ఆ మామూలు కొంతమంది వ్యక్తులు తినేది. ఉమ్. ఆ వ్యక్తులు తినే బదులు ఊరికి డెవలప్మెంట్ కావాలి, ఆ డబ్బు అంతా పెట్టి 2 రూములు స్కూల్ కట్టించినాం. ఆహా. 87లోనే, ఉమ్. 87, 88లో మేము ఇక్కడ సిపిఎం పార్టీ స్టార్ట్ అయినాకనే ఆ పని తీసుకున్నాం. ఉమ్. ఒక మంచి పని. అయితే ఇక్కడ నుంచి అబ్దుల్ ఖాదర్ అప్పుడు మీకు ఏ పదవి లేదు, పదవి ఏం లేదు, పార్టీలో సిపిఎం లో తిరుగుతా పోరాటం ఉన్నారు. అంతే అంతే. చేస్తున్నాం. మేము ఇక్కడ సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు. రైట్. శ్రమదానాలు చేసి ఇక్కడ నుంచి కలగుర్తి వరకు శ్రమదానం చేసి రోడ్ వేసారు. ఉహు. అట్లా 3 టర్ములు చేసినాం, శ్రమదానం చేసి. శ్రమదానంతో రోడ్ వేయించడం సర్వీస్ ఉండే. ఓకే, ఓకే. వెనక 91, 92లో బస్సు వచ్చింది తప్ప అంతకుముందు బస్సు లేదు ఈ ఊరికి. ఉమ్. మేము శ్రమదానం చేసి ఆ మంచి పేరుతోటే మాకు ఈ ఊర్లో 4 సర్పంచులను గెలిపించారు సిపిఎం నుంచి. సిపిఎం నుంచి. ఉమ్. ఈ గతంలో ఏ పోటీ లేకుండా ఒంటరిగా మేము కాంగ్రెస్ మధ్యనే ఉండే, సిపిఎం కాంగ్రెస్ మధ్యనే. ఇప్పుడు టీఆర్ఎస్ ఒకసారి 88లో మొట్టమొదటి మేము గెలిచింది. అప్పుడు 300 ఓట్లతోటి గెలిచింది. రెండోసారి గెలిచినాం, మళ్ళా 95లో గెలిచినాం, మళ్ళీ 2001లో పోరాటాలకు మారు పేరు సిపిఎం అంటారు కదా, అలాంటి పోరాటాలు చేస్తా ఉంటారు. చేసినాం. ఈడ ఒక 120 ఎకరాల భూమిని వచ్చినాం, ఈ అసైన్డ్ భూమి. వేరే కొన్ని ఘర్షణలు అయినాయి, అయినా కానీ ఆ పేదలకు భూములు వచ్చేదాకా మేము ఆగలేదు. అది ప్రభుత్వ భూములే, సొంత భూములు ఎక్కడ వెళ్ళలేదు. వాళ్ళు ఆక్రమించుకున్న భూముల మీద మేము ఫైట్ చేసినాం. దాంట్లో కూడా కేసులు అయినాయి, అయినా తట్టుకొని నిలబడి భూములు వచ్చిండ్రు. కలెక్టరు రీసర్వే చేయించాం. ఈ 123, 374లో పట్టాలు ఇచ్చినాం. ఒక 140 ఎకరాలు మా అనుభవంలో
ఆ, చేసినాం. అంటే మీరు 2080 అంటే 1980 నుంచి మీరు కొనసాగుతూనే ఉన్నారు. మేము 83లో నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాము. ఉమ్. ఇక తర్వాత మాకు సిపిఎం లోనే ఉన్నారు. ఇంతవరకు ఏ ఇంకెక్కడ పార్టీ పోలేదు, మారలేదు. మారలేదు. భవిష్యత్తులో పార్టీ మారే ఆలోచన ఉందా? పార్టీ మారాలోచన లేదు. ఉమ్. ఈ ఎందుకు మారాలంటే ఈ పెట్టుబడిదారులకు పెత్తందారులకు అనుకూలంగా ఉండే పార్టీలు అయింది మాకు తెలుసు. ఉమ్. ఇవి ప్రజల కోసం మేలు చేసే పార్టీలు కావాలి. ఉమ్. ఏందో సంక్షేమ పథకాలు ప్రజల ఆశ చూపి ఓట్ల వరకు వస్తారు తప్ప ఉమ్. నిజంగానే చేస్తే ఎప్పుడో అభివృద్ధి అయ్యేది. ఈ ఇంత నికృష్ట జీవితాలు పేదలు అనుభవిస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం ఎప్పటికి కాలేదు. ఇప్పటికీ చూడండి, ఉమ్. మొన్న మేము ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేసి ఒక్క బియ్యమే ఉంది, మొత్తం 16 రకాల వస్తువులు వచ్చేది. అవును. చక్కెర, బియ్యం, బెల్లం, అవును. గోధుమలు, రేషన్ ద్వారా రేషన్ ద్వారా పేదలకి రైట్. వచ్చేది. అవును. అన్నీ ఇప్పుడు మొత్తం పోయింది, కొలాప్స్ అయిపోయింది. కాబట్టి వీళ్ళు పాలకులు నిజంగా పేదల మీద ఉంటే అవి చేసేవాళ్ళు. అంటే వాళ్ళ మీద ఒక పాలక ప్రభుత్వాలు ఓట్లు ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాల మీద వాళ్ళు లేరు. అట్లాంటి దాని మీద మాకు విశ్వాసం లేదు. అది ఏమైనా చేయాలనుకుంటే అది ఎర్రజెండా చేస్తుంది. ఎర్రజెండా ద్వారానే ఈ సమస్య పరిష్కారం అయితే తరచుగా ప్రభుత్వాల మీద ఎప్పుడు మీరు అగనిస్ట్ గానే ఉంటారు, సిపిఐ సిపిఎం. అంటే మీరు Against- అక్కడ ఉన్న అగనిస్ట్ అంటే మీరు తప్పుగా అనుకోకండి. ఆ, ఏదైనా సమస్య ఉంటే దానికి లోతుపాట్లు అనేది మీరు క్షుణ్ణంగా చూస్తారు. చూస్తా. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ- ద- ఆ, నిజమేనా? అది ఏంది అసలు? నిజమే. ఇప్పటికి మేము ఏంటంటే ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఉమ్. 2006లో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. అప్పుడు పేదలకు గడ్డపార, పార ఇవన్నీ ఇచ్చేది. గవర్నమెంట్ ఇచ్చేది. క్యూబిక్ మీటర్ మీద రేట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసేది. కానీ వాళ్ళు అప్పుడు మంచినీళ్ళకు 5 రూపాయలు ఇచ్చేది. ఉమ్. సమ్మర్ అలవెన్స్ అంటే ఎండాకాలంలో భూమి తెగదు కాబట్టి 100కి 100కు 30 రూపాయలు ఎక్స్ట్రా కలిపేది ఉహు. గవర్నమెంట్. ఉమ్. అది తీసేసింది. ఇప్పుడు గడ్డపారకు సంబంధించిన కొలిమి ఛార్జెస్ గవర్నమెంట్ ఇచ్చేది. ఉమ్. ఇప్పుడు వీళ్ళు స్వయంగా పెట్టుకుంటున్నారు. అంటే ఈ బడ్జెట్లో నిధులు తగ్గించారు, ప్లస్ ఈ పేదలకు రావాల్సినటువంటి మెటీరియల్ ఇస్తలేరు. ఇంతకుముందు వీళ్ళకి రాయితీలు ఇచ్చేటువంటి గడ్డపార అంటే పార తట్టకు రోజు 3 వేసేది, ఉమ్. నీళ్ళకు రోజు 5 వేసేది, ఉమ్. గడ్డపార ఛార్జ్ ఇచ్చేది. ఇవన్నీ తీసేసి ఉమ్. అంటే ఎవరి తరపున నిలబడ్డారు? ఇలాంటి సమస్యలు అరుదుగా వింటాం. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో. అసలు ఇలాంటి సమస్యల మీద మీరు ఎప్పుడైనా పోరాటాలు, ఉద్యమాలు ఏమైనా చేశారు? మొన్ననే 27 నాడు కలెక్టర్ దగ్గర కలిసినాం. మేము ఎన్ఆర్ఐజీఎస్ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చున్నాం. హిమాయత్ నగర్. అదే విధంగా పోయిన సంవత్సరం ఢిల్లీలో ఉమ్. లక్షలాది మందిని ఇక్కడ తెలంగాణలో చెడుకో 30,000 మందిని తీసుకుపోయినాం. రాష్ట్ర ఈ- నాయకుల దగ్గర ఆహా, ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీకి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలి. ఉమ్. ఇది ఉపాధి పేదలకు పని లేని సీజన్లో ఇంత ఆదాయం వచ్చేటువంటి పని. ఉమ్. ఇది ఒక చట్టం రూపం వచ్చింది కాబట్టి తీసేయడానికి లేదు. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో ఉపాధి హామీ చట్టాన్ని తీసేసింది మోడీ. ఉమ్. బెంగాల్ కానీ, మేఘాలయ ఇటువంటి రాష్ట్రాల్లో పోయినాయి, అవును. ఈశాన్య రాష్ట్రాలు. ఉమ్. అంటే ఇవాళ ఎవరి తరపున నిలబడ్డట్టు? ప్రజల వాళ్ళ మొత్తం కాంట్రాక్టర్ల దగ్గర, అంటే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళకు ఉంది. అది ఎందుకోసం పేదల బతుకు ఇంత దిగజారిపోయే పరిస్థితి ఉంది. అన్ని నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. ఈ ప్రజల జీవన విధానంలో కొనుగోలు శక్తి ఉండే డబ్బు లేదు. ఉమ్. కొనుగోలు శక్తి ఉంటే డెవలప్ అయినట్టు. నీవు వస్తువులు ఉంటాయి, మూతపడిపోయినాయి, కానీ కొనేటోళ్ళు లేవు. అంటే ప్రజల దగ్గర ఆదాయ వనరులు ఉంటే కొనుగోలు వస్తుంది. కొనుగోలు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. అవన్నీ పక్కకు నెట్టేసి డెవలప్ చేయని అంటే అవి నీటి మూడాలలో జారిపోయినట్టు పరిస్థితి కనబడుతుంది. అందుకోసమనే ఈ పాలక ప్రభుత్వాలు ఇప్పటికీ 30 లక్షల ఎకరాల భూమి, అసైన్డ్ భూమి, దేవాలయ భూములు ఉన్నాయి. ఇవన్నీ పేదలకు ఇస్తే ఇంకా వీళ్ళు కాకపోతే ఎవరైనా ఇంకో 10 ఏళ్ళు ఉన్నది, మాకు అభ్యంతరం. గత ప్రభుత్వాలు బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి పేదల అంటే గవర్నమెంట్ అసైన్ భూములు కానీ ఇంకేదైనా భూములు ప్రభుత్వ ఆస్తులు ఉంటే పేదలకు పంచేవాళ్ళు. ఇప్పుడు బీపీఎల్ అనేది గుర్తించడం కూడా కరువైపోయింది. లేదు, అదే దాన్ని ఇప్పుడు అందుకోసమే ఉమ్. ఉన్నటువంటి మొత్తం ఇది సంక్షేమ పథకాలని కోత పెట్టేశారు. అందుకోసం ఆ కోత పెట్టారు కాబట్టి ప్రజలంతా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పుడు అదే కాకుండా సన్నకారు చిన్నకారు రైతులకు కూడా ఇచ్చే సబ్సిడీలు అన్నీ పోయినాయి. అవును. ఇవాళ ఇప్పుడు నాకు గుర్తున్నంత పొటాష్కు 300 రూపాయలు ఉన్నాయి. ఉమ్. దానికి ఒక యూరియా సబ్సిడీ ఇస్తున్నాం, మిగతా అన్ని సబ్సిడీ లేవు. ఓకే, ఇప్పుడు మనం ప్రధానంగా మీ గ్రామానికి ఇంకేమన్నా అభివృద్ధి కార్యక్రమాలు మీ హయాంలో మిగిలినవి ఉన్నాయా? చేయాలనే ఆలోచనతో ఇంకేదన్నా మీరు? మిగిలి ఉన్నాయి సార్. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అంటే అవే
మాకు ఒక 10 కిలోమీటర్ల దూరం ఒంగూరు మండల కేంద్రం ఉంది. ఉమ్. ఈ ఇప్పుడు బస్సు సౌకర్యం ఇక్కడ నుంచి లేదు. ఎక్కడికి నేరుగా వెళ్ళాలి? బస్సు సౌకర్యం టౌన్కి మండల లేదా? కేంద్రానికి ఉమ్. పోయా కల్లగుర్తు పోయి కలవ నుంచి మళ్ళీ ఒంగూరు పోవచ్చు. ఉమ్. కనీసం బస్సు ఇప్పుడు ఇక్కడ మీ గ్రామం నుంచే డైరెక్ట్ గా ఒంగూరుకి ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు. అట్లా కల్లకుర్తి నుంచి ఒంగూరు వెళ్ళాలంటే ఎన్ని అక్కడ కిలోమీటర్లు అవుతుంది? ఒక 18 అవుతుంది. 18 అంటే 8 ఇది కిలోమీటర్లు. 13. ఇది 13 అంటే ఒక 5 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు దాటిపోవాల్సి వస్తుంది. మీ గ్రామంలో ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ అందుబాటులో ఉందా ఆ ప్రజలకు? హాస్పిటల్ అందుబాటులో లేదు. బ్యాంక్ ఇప్పుడు ఒక్కటే ఐఓబి బ్యాంక్ ఉంది, ఉమ్. గవర్నమెంట్ బ్యాంక్. ఉమ్. ఉమ్. ఇప్పుడు ఇప్పటికీ జీపీలు 27 ఉన్నాయి ఈ మండలానికి. ఉమ్. ఒక 2-3 విలేజ్లో రఘుత్పేట అవును. సంగమేశ్వర బ్యాంకుకు ఉన్నాయి. ఇక మిగతా అన్ని ఒంగూరుకే ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు సౌకర్యం ఇబ్బందికరంగా ఉంది. మరి ఇలాంటి సమస్యలు మీరు అధికార దృష్టికి కానీ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకెళ్లారా? వాళ్ళు ఎలా స్పందించారు? 2 సంవత్సరాల క్రితమే లెటర్ ఇచ్చాడు ఎంపీ రాములు, ఉమ్. ఇది బ్యాంకు కోసం అని. ఓకే. మేము కలెక్టర్కి ఇచ్చినాం. ఉమ్. ఈ కలెక్టర్ ఇచ్చేస్తే అది అక్కడనే ఉంది, పని కాలేదు. ఏమైంది సార్ అంటే ఇచ్చినాం కదా అని అంటే అట్లా ఉంది. ఉమ్. అంటే ఆచరణలో అమలైతే అభివృద్ధి అయినట్టు, ఆచరణలో ఎప్పుడు ఉట్టి కాగితాల మీద ఇస్తే ఏం ఉపయోగం గ్రామ ప్రజలు మీ మీద మీకు ఏదన్నా మీ దృష్టికి తీసుకొస్తారా? ఇలాంటి సమస్యలు ఇంకా ఏమన్నా ఉన్నాయా? లేదు. ఉన్నాయి. ఇప్పుడు మాకు ప్రధానంగా బ్యాంకు కావాలి. ఉమ్. ఇప్పుడు ఈడ పాడి పరిశ్రమలో ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. ఉమ్. కొన్ని వేలు జీవాలు ఉన్నాయి. ఉమ్. పశువులు గేదెలతో ఆధారపడినటువంటి వ్యవసాయం తర్వాత ఇదే ఎక్కువ ఆదాయం వచ్చేది, పాలు. ఉమ్. దానికి సంబంధించిన వెటర్నరీ హాస్పిటల్ లేదు. ఉమ్. పోతే ఇప్పుడు పోల్కంపల్లి లేదు, ఈ ఊరు లేదు, ఏడ లేదు. ఇప్పుడు పోతే ఒంగూరులో ఒకటే డాక్టర్ ఉంటే అది అందుబాటులో ఉండరు టైంకు. సర్వీస్ అనేది సక్రమంగా జరుగుతలేదు. కాబట్టి ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ అవసరం, ఒక బ్యాంక్ అవసరం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గురుకుల పాఠశాలకు మేము అనేక సార్లు అడుగుతున్నాం. ఒక కనీసం ఈ పెద్ద విలేజ్ కదా, ఉమ్. ఈ ఒకటి పెట్టండి అంటే ఎవరు పట్టించుకునే పరిస్థితులు మేము అనేక సార్లు దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యేల దృష్టికి తీసుకొచ్చినాం, మంత్రి దృష్టికి తీసుకొచ్చినాం, ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం, కానీ దీని మీద పట్టించుకున్నది. అయితే ఇప్పుడు ఒంగూరు మండలం, చారగొండ మండలంలో అచ్చంపేటకే ఉన్నాయి ఇక కాన్సెన్స్గా. అవును. కలకుర్తి టౌన్ మాకు ఇక్కడ దగ్గర, ఇక్కడ 24 కిలోమీటర్ అవుతుంది ఉమ్. కాన్సెన్సీ నియోజకవర్గ కేంద్రం. కాబట్టి దీని మీద అంతా అభివృద్ధికి దూరంగానే ఉన్నది. గ్రామంలో ప్రజలందరికీ ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా? ఏ సంక్షేమ పథకాలన్నీ కోత పెట్టారు. ఉమ్. ఈ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రకటించారు కదా మొన్న కొత్త ఇంకా ప్రభుత్వం. రాలేదు, ఉమ్. అమల్లోకి రాలేదు. ఉమ్. గతంలో చేసినట్టు కేసీఆర్ చేసినా కానీ ఏం ప్రజలకు ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఉమ్. డబుల్ బెడ్ ముఖ్యంగా. పెన్షన్స్ రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రేషన్ కార్డు రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్. కనీసం సంక్షేమ పథకాలు ఇటువంటివి ఇవిడుగా అందరికీ అందుబాటులోకి రాలేదు. అసలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది కదా, టౌన్ ప్రాంతాల్లో ఉన్నాయి, అవి కూడా ఇప్పటికీ పంపిణీ జరగలేదు. నాకు తెలిసినంత వరకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళ పోయి నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. రంగాపూర్ గ్రామ ప్రజల్లో మళ్ళీ మీకే ఓటు ఎందుకు వేయాలంటే గ్రామ ప్రజలకు మీరేం చెప్తారు? ఈ అభివృద్ధిని చూసి వేయండి. ఉమ్. ఇంకొకటి స్థానిక సమస్యల మీద మేము ఇప్పటికీ ప్రజలను అంటిపెట్టుకొని పనిచేస్తున్నాం. ఉమ్. అది భూ సమస్య కావచ్చు, ఈ సంక్షేమ సమస్యలు కావచ్చు, దీర్ఘకాలిక సమస్యలకు మాకు దృష్టి ఉంది. ఉమ్. అట్లాంటి చేయడానికి కూడా గతంలో కొన్ని చేసినాం. ఉమ్. ఇప్పుడు ఆ నమ్మకంతో మాకు ఈ ఊర్లో ఇక్కడ 3-4 సర్పంచులు మమ్మల్ని గెలిపించారు. మా మాట నాకు తెలివి వచ్చిన కాడి నుంచి, అంతకుముందు మాకు తెలియదు. ఉమ్. మాకు 83-84 నుంచి కూడా మాకు అవగాహన ఉంది. ఆ తర్వాత మేము ఎప్పుడు ప్రజల తరపున ఇంకొకటి సార్ ఇక్కడ ఏ సమస్య తీసుకున్నా మేము ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది మేము. ఉమ్. కాబట్టి అటువంటి నమ్మకం ఉంది మాకు. డబ్బులు సారా కళ్ళు దాగి ఓటేసినటువంటిది మేము 4 సర్పంచులు కల్పించినా మాకు డబ్బు ఖర్చు కాలేదు. ఉమ్. మాకు కొంత ఖర్చు అయిందంత మాకు 2,70,000. ఉమ్. మిగతా మాకు 5 లక్షలు అయింది వార్డు నెంబర్కి అంటారు. ఉమ్. ఊరంతా కలిసి ఉంటే అంత కాలేదు. ఉమ్. ఏదంటే మాకు విశ్వాసం నిజాయితీగా నిలబడదు. నెంబర్ 1 ఉమ్. ఏది ఆశించి ప్రలోభాలు పెట్టి ఉమ్. ఈ డబ్బు అలవాటు ఇక్కడ ఊర్లో బాగాలేదు. మొదటి నుంచి కూడా సహకరించారు జనం మాకు. అనేక ఇబ్బందులు పెట్టినా నిలబడ్డారు. ఆ ప్రజల బలంతో మేము నెట్టుకురాగలిగాం. మాది ఒక పేద కుటుంబం. మేము సామాజికంగా కూడా ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళం. అయినా కానీ వీళ్ళందరినీ ఊర్లో కలకపోయినాం. రంగాపూర్ గ్రామ ప్రజల తరపున అధికారులకు కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఇంకేదో అంటే బస్ సౌకర్యం కావచ్చు, మీరు అన్నట్టు బ్యాంకు కావచ్చు, గురుకుల స్కూల్ కావచ్చు, ఇంకేదన్నా హాస్పిటల్ కావచ్చు, చిన్న ఇలాంటివి వాళ్ళకు గవర్నమెంట్ అదే ఎమ్మెల్యే గారు కానీ అధికారులకు కానీ మీరు ఏమైనా అప్పీల్ చేయదలుచుకున్నారా? అప్పీల్ చేస్తున్నాం సార్, చేసినాం. మొన్న ఈ
వీడుకోలు సమావేశం సర్పంచ్ పదవి కాలం అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా పిలిపించినాం, జడ్పీటీసీ గారు పిలిపించాం. మాకు ఇంకా ఒకటి గట్టి సమస్య ఊర్లో ఏముందంటే ఈ ఫీడర్ ఛానల్ ఉంది, ఊర్లంగానే ఉంది చెర్లకు. దానికి కేవీఎన్ రెడ్డి జడ్పీటీసీ మేము ఆ ప్రోగ్రాంలో వచ్చినప్పుడు వచ్చి మాట్లాడి దానికి ఒక 3 కోట్లు కేటాయించిండు, కానీ ఇంకా మంజూరు అయితే అయింది కానీ బడ్జెట్ పెట్టలేదు. ఆ ఫీడర్ ఛానల్ పని పెద్ద ఉంది, అదంతా మురికి నీళ్ళతో కూడుకున్నటువంటి నీళ్ళు వస్తాయి, వాటర్కు వర్షాలు వచ్చినప్పుడు అనలంగానే పోతాయి. అది పెద్ద సమస్య ఉంది. ఇక అది కూడా చేయాలని చెప్పేసి ఉంది. ఊర్లో మిగతా ఇంకేమన్నా మీకు జూనియర్ కాలేజో లేకపోతే ప్రజలకు ఇంకో సుదూర ప్రాంతాలు పోకుండా ఇక్కడనే ఇంకొక 11 గ్రామాల దగ్గర అవుతుంది. మండలం కేంద్రంతో పాటు 11 గ్రామాలు మాకు అందుబాటులో ఉంటాయి. ఎల్లమ్మ రంగాపూర్ ప్రత్యేకత ఏంటి? పూర్వకాలం నుంచి ఒక 500 సంవత్సరాలకు సంది ఒక చరిత్ర టెంపుల్, దేవాలయం. ఎల్లమ్మ అనేది దేవాలయం, దేవత. ఆ దేవత కంటే మొదలు ఊరు ఇక్కడ ఉన్నది, ఊరికి దక్షిణ వైపు ఉన్నది, ఫస్ట్ ఈడ ఉన్నది. ఇటు నుంచి అప్పుడు చెరువు కుంట ఉంటే తెగిపోయింది, తర్వాత అటు మార్చిరు అక్కడ. అయితే ఇప్పుడు దాని ఆనవాయిలు ఏంటంటే గుడి ఉంది, ఒక గుడి ఉంది అక్కడ, శిథిలావస్థలో ఉంది. దాన్ని తీసుకుపోయి ఇంకొక దిక్కు కట్టిరు. వనుము ఉంది అక్కడ, ఒక దేవతలు 4-5 ఉన్నాయి, అందులో ఎల్లమ్మ ఉంటుంది. అయితే వేరే సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. సంక్రాంతి ముందర అన్నీ వస్తే కొన్ని వేల మంది వస్తారు. కాబట్టి దాన్ని ఒక విశ్వాసాలు, ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళు వచ్చి వాళ్ళు పూజా కార్యక్రమాలు చేసుకొని పోతారు. వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం, అది చరిత్ర అంటే. ఇక దానికి సంబంధించిన అంటే ఆనవాళ్ళు గుడి ఉంది ఇక్కడ. ఇక్కడ జాతర ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా, చేస్తారు. ఈ 2 రకాల ఉత్సాహాలు చేసేది 5 ఏళ్ళకు ఒకసారి చేసేవాళ్ళు కొప్పునూరు బీసీ కురువకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తారు. 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు ఒకసారి చేస్తారు. అది పెద్ద ఎత్తున చేస్తారు. అది ఓన్లీ వాళ్ళకి సంబంధించినటువంటి. ఇది ఇంకొక ఎల్లమ్మ అనేది వాళ్ళు ఊరి తరఫున అందరు పోతారు. ప్రతి మంగళవారం వస్తారు. ఇయర్కి ఒకసారి ఏమో పెద్ద ఎత్తున వేల మంది వస్తారు. వనుము ఉంది, వనుములనే అక్కడ పూజించుకొని వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని పోతారు. అది అయితే ఇక ఊరికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇంకా కొంచెం కొంచెం మిగిలిపోయినాయి. ఆ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, బ్యాంకు కానీ, వెటనరీ హాస్పిటల్, ఇట్లా హెల్త్ హాస్పిటల్ సంబంధించింది కావస్తే అవి కొంచెం ఊరికి ఒక మంచిగా విశ్వాసం వచ్చినట్టు, ప్రజల్లో ఒక విశ్వాసం కలిగే పనులు అవి ఉన్నాయి. అవసరం కూడా మా ఊరి అవసరాలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి. ఇదండి ఎల్లమ్మ రంగాపుర గ్రామంలోని గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు జరిగినాయి, ఇంకా జరగాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఒక గురుకుల స్కూల్ కావచ్చు, ఒక వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు, ఒక క్లినిక్ కావచ్చు, ఒక బస్ సౌకర్యం కావచ్చు, ఓ బ్యాంకు కావచ్చు. ఇలా చూసుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇంకా చేసుకోవాల్సిన పనులు ఉండేవి. ఇక గ్రామ ప్రజలు కూడా, అధికారులకు కూడా, వాళ్ళు ఎమ్మెల్యే గారికి కూడా అందరికీ అప్పీల్ చేసుకుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను మా గ్రామాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ సర్పంచ్ గారు కోరుకుంటున్నాను. చూస్తున్నానండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.